పక్షం ప్రజల పక్షం ఎప్పటికప్పుడు మీ ముందుకొస్తున్న ఛానల్ టీబీఆర్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి. కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ముఖ్య నేతలు. రాజధాని లేని రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం పరిపాలిస్తోంది. ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తున్నారని సోము వీర్రాజు మండిపాటు. వివేక హత్య కేసులో సీబీఐ అధికారులను హతమార్చేందుకు కుట్ర. వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు చేసిన బోండా ఉమా. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం. మల్లన్న సాగర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్, క్షణాల్లో కాలిబూడిదైన ఎలక్ట్రిక్ బస్సు. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. నెల్లూరులోని ఆయన ఇంటి నుంచి బుధవారం ఉదయం ప్రారంభమైన అంతిమయాత్ర ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి కళాశాల వరకు సాగింది. గౌతమ్ రెడ్డిని కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులు, నేతలు, కుటుంబ సభ్యుల అశ్రు నయనాల మధ్య 12 గంటలకు ఆయన కుమారుడు కృష్ణార్జున రెడ్డి చితికి నిప్పంటించారు. ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. గౌతమ్ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ దంపతులు గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, నేతలు గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం మనసు కలిచివేసిందని మంత్రి తానేటి వనిత అన్నారు. నెల్లూరులోని మేకపాటి నివాసానికి చేరుకున్న మంత్రి తానేటి వనిత గౌతమ్ రెడ్డి పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. తాను వ్యక్తిగతంగా ఓ సోదరుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం ఆయన కుటుంబానికి, రాష్ట్రానికి, పార్టీకి తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల్లో అలాంటి మంచి వ్యక్తిని ఈ రోజున మన నుండి దూరం అవడం అనేది మేము ఎప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నామండి. నిజంగా ఎప్పుడు కూడా ఒక సోదరిలాగానే ఆయన గౌరవించేవారు తప్ప నిజంగా ఆయన ఇచ్చిన గౌరవం చాలా అంటే ఈ రోజుకి కూడా ఆయన పట్ల మాకు ఎంతో మంచి భావన ఉంది. అన్నగా ఈ రోజున తల్లిదండ్రులు కూడా కలవడం జరిగిందండి. వారు పడుతున్న శోకం నిజంగా వర్ణనాతీతమండి. ఒక తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, ఎదిగిన బిడ్డను కోల్పోవడం అనేది, పుత్ర శోకం అనేది చాలా భయంకరమైనది. అలాంటి శోకాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. నిజంగా మరి భగవంతుడు తల్లిదండ్రులకు కానివ్వండి, భార్య బిడ్డలకు కానివ్వండి మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈ రోజున ఈ నియోజకవర్గంలో కానివ్వండి, ఈ జిల్లాలో కానివ్వండి ఆ కుటుంబం చేసిన సేవలు పార్టీ పరంగా కానివ్వండి లేదా వ్యక్తిగతంగా కానీ వారు పేదల పట్ల చూపించిన మరి వాళ్ళు కేర్ అనేది చాలా వర్ణనాతీతం అన్నమాట. ఈ రోజున పార్టీకి అట్లానే ప్రభుత్వానికి కూడా ఆయన మంత్రిగా ఉన్నారు కనుక మరి ఏపీకి ఎన్నో పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి
ఎంతో కృషి చేయడం జరిగింది. అలాంటి మంచి వ్యక్తి, ఒక నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి మంత్రిగా మా క్యాబినెట్లో ఉండడానికి మేమెంతో గర్వపడేవాళ్ళం. ఏమాత్రం కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఈ విధంగా సడన్గా మరి ఆయన అకాల మరణం చెందడం అనేది ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో, ఇది కళ అయితే బాగుండును, ఇది నిజం కాకుండా ఉంటే బాగుండనే ఆలోచన. అంటే ఎంత మంచి వ్యక్తి అయితే ఈ రోజున ఇంతమంది ఆ పరిస్థితి, అంటే ఇది కళ అవ్వాలి అని ఎవరు కోరుకుంటారు చెప్పండి. అంత మంచి వ్యక్తి అండి ఆయన. అంత మంచి మృదు స్వభావి, అందరితో స్నేహంగా ఉంటారు, కుటుంబ సభ్యుల్లా కలిసిపోతారు. అలాంటి వ్యక్తి దూరం అవడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ జిల్లా ప్రజానికానికే కాదు, ప్రభుత్వానికే కాదు, కుటుంబానికే కాదు, ఇది తీరని లోటని. ఖచ్చితంగా భగవంతుడు మరి అందరికీ మనోధైర్యం ఇవ్వాలని కోరుతున్నాను. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఆటంకంగా మారిందని, కేవలం ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే వైసీపీ మంత్రులు పనిచేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రాజధాని త్వరగా నిర్మిస్తామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంకా కుంటుపరుస్తున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజో సంపదను వినియోగించుకోవడంలో కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సరైనటువంటి అంచనాలు వేయలేని మూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని వివిధ ఆలోచనలకి సరైనటువంటి మార్గంలో పెట్టాలంటే పరిపాలనకు సంబంధించినటువంటి అనేక సంస్కరణలతో పాటు అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను చేపట్టేటువంటి రాష్ట్ర ఆర్థిక ప్రగతిని సరైనటువంటి కోణంలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచనలు కావలసిన పరిస్థితుల్లో దానికి విరుద్ధమైనటువంటి ఆలోచనతో వెళ్తున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కొన్ని అవసరం కానటువంటి అనేక అంశాలని ప్రస్తావిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్ర అభివృద్ధిని కుట్టుపరుస్తూ రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీసేటువంటి ఆలోచనలు నిర్మాణం చేస్తూ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఫ్యామిలీ పార్టీస్ నిరంతరం అధికారంలో ఉండాలనేటువంటి పగడబందీ అయినటువంటి రాష్ట్ర అభివృద్ధికి విరుద్ధంగా వెళుతూ పగడబందీ అయినటువంటి కొన్ని కన్స్ట్రక్టివ్ థాట్స్ని రాష్ట్రంలో నిర్మాణం చేస్తుంటాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిన ఈ తరుణంలో ఇటువంటి మాయ రాజకీయాలు, భ్రమ రాజకీయాలు చేయటానికి మరొకసారి తెరతీసింది. పార్లమెంటు వేదికగా కూడా అనేక అవాస్తవాలు ప్రచారం చేయటం, తమ మీడియా మాధ్యమాల్లో మరి తమకు అనుగుణంగా అనేక నిర్వచనాలు చెప్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం పరిపాటైపోయింది. నిజ వాస్తవాలు చూస్తే మొన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు రాజ్యసభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా గత కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయదలిచింది మరొకసారి ప్రస్తావించారు. ఇది బహుశా పార్లమెంట్లో కూడా రెండవసారి. మన రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఇది జరగలేదు అన్నది వారు చెప్పిన మాట. కాకపోతే తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి పూర్తిగా అనుగుణంగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మరో పార్టీ పుట్టక ముందు నుంచే మనం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకి తెలంగాణ వాదానికి కూడా మనం కట్టుబడి ఉన్నాం. ప్రధాని మోదీ గారు చెప్పింది ఏంటంటే, నష్టపోయిన రాష్ట్రం, ఆయనకు మన పట్ల సానుభూతి ఉన్నది కనుక, ప్రత్యేక శ్రద్ధ ఉన్నది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కేటాయింపులు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారాడు. కోర్టుకు 2 సార్లు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. కానీ ఈ ఎపిసోడ్ వెనుక చాలా కథ నడిచినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీల్లో తేడాలతో దస్తగిరి తనదైన శైలిలో స్క్రీన్ ప్లే నడిపిస్తున్నాడా, మిగతా వాళ్లను ఒత్తిడి గురయ్యేలా స్మార్ట్ గా వ్యవహరిస్తున్నాడా అనే అనుమానం వ్యక్తమవుతోంది. వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన తర్వాత తనకు ప్రాణహాని ఉందంటూ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ చెప్పాడు. ప్రాణహాని ఉందంటూ ముడుపులు ముట్టజెప్పే ప్రయత్నాలు జరిగాయని దస్తగిరి వాదిస్తున్నాడు.
వివేక హత్య కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులను హత్య చేసి ఆ ఘటనను ప్రమాదంగా క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుందని ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు వైసీపీ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులను కాపాడేందుకు సీబీఐ అధికారులను బెదిరిస్తున్నారని, వారి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు. ఈ కేసును పక్క రాష్ట్రంలో ఉండి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న హత్య కేసుని ఛేదిస్తూ ఉంటే సిబిఐ నిందితులను వెలికి తీస్తూ ఉంటే నిందితులకి అండగా ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇవాళ సిబిఐ మీదే కేసు పెట్టించడం అంటే ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి. ఎక్కడా జరగలా. ఎక్కడా కూడా ముఖ్యమంత్రులతో సహా, నిన్నగా మొన్న చూసాం సిబిఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ముద్దాయిగా శిక్ష పడినటువంటి సిబిఐ కేసులో, సిబిఐ కోర్టులో శిక్ష పడింది ఆయనకి. కానీ ముఖ్యమంత్రులు మీద ఎంక్వైరీలు చేశారు కానీ సిబిఐ వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ దెబ్బకి సిబిఐ వాళ్ళు కూడా, అంటే సిబిఐ వాళ్ళు అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అధికారుల్ని వెతికి సిబిఐలో నియమిస్తారు. ఇది ఇప్పుడు కాదు, ఇది సిబిఐ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ఆచారం. కానీ వీళ్ళు చెప్పినట్టు వైసీపీ లేదంటే తాడేపల్లి ఆదేశాలని పాటించట్లేదని సిబిఐని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు ఇప్పటికీ చేసి చివరిగా వాళ్ళ మీద కడప పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబరు 29/2022 దీంట్లో సెక్షన్లు ఐపీసీ 105, 195, 323, 506, రెడ్ విత్ 34 ఎవరి మీద కట్టింది? ఒక ఏసీపీ మీద, రామ్ సింగ్ ఏసీపీ మీద ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన సొంత చిన్నాన్న కేసులో నిందితుల్ని వెలికి తీస్తున్నాడని, నిందితుల్ని కాపాడటం కోసం రామ్ సింగ్ అనే సిబిఐ ఏసీపీ గారి మీద ఎఫ్ఐఆర్ కట్టి చరిత్రకెక్కాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులో భాగంగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలోని రెండో అతిపెద్ద మల్లన్న సాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. దేశంలోనే తొలిసారిగా నది లేని చోట ప్రాజెక్టును నిర్మాణం చేసింది ఇక్కడే. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతంలో నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా 10 జిల్లాలకు సాగునీరు అందనుంది.
బంగారు తెలంగాణ స్ఫూర్తితో బంగారు భారతదేశం తయారు చేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను దేశాన్ని ఏలతానని కేసీఆర్ చెబుతుంటే నవ్వొస్తోందని, ఆయన ఇంతకాలం బూతులే మాట్లాడతారు అనుకున్నా ఇప్పుడు జోకులు కూడా బాగానే చెబుతున్నారు అంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ రాలేదని, తాగుబోతుల తెలంగాణ, అప్పుల తెలంగాణ ఏర్పడిందని ఎద్దేవా చేశారు షర్మిల. భారతదేశాన్ని చేస్తాడంటే కేసీఆర్ గారు. నేనేమో కేసీఆర్ గారికి ఉట్టి గలీజ్ తిట్లే వచ్చేమో అనుకున్నా. జోకులు కూడా బాగానే వేశారు కదా. ఎక్కడుందండి బంగారు తెలంగాణ? మీ కంటికి కనిపిస్తుందా బంగారు తెలంగాణ? ఈరోజు తెలంగాణలో మద్యము ఏరులై పారుతుంది. బడులు ఎక్కువ ఉన్నాయా? బీర్ షాపులు ఎక్కువ ఉన్నాయా? గుడులు ఎక్కువ ఉన్నాయా? వైన్ షాపులు ఎక్కువ ఉన్నాయా? మీరే లెక్కలు తీయండి. అసలు ఈరోజు మన రాష్ట్రంలో మద్యం అమ్ముకోలేకపోతే, మద్యం తాగించలేకపోతే రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితి ఉంది ఈరోజు మన రాష్ట్రంలో. ఇది బంగారు తెలంగాణ కాదు, ఇది తాగుబోతుల తెలంగాణ. ఒక్కొక్క కుటుంబం మీద 4 లక్షల రూపాయల అప్పు ఉంది. మన రాష్ట్రంలో కేసీఆర్ గారు 4 లక్షల కోట్ల అప్పు చేశారు. ప్రతి రైతుకు కనీసం 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. అప్పులు భరించలేకనే ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు రైతు. ఇది ఆత్మహత్యల తెలంగాణ, ఇది అప్పుల తెలంగాణ. ఎంతమంది నిరుద్యోగులు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. అసలు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలే ఉండవు, అందరినీ రెగ్యులరైజ్ చేస్తానన్నాడు కేసీఆర్ గారు. లేకపోతే ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఇచ్చాడా? ఇంతమంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు మన రాష్ట్రంలో. ఇది బంగారు తెలంగాణనా లేక ఆత్మహత్యల తెలంగాణనా? ఏ యాంగిల్లో చూస్తే ఇది బంగారు తెలంగాణ? దళితులకు ఎక్కడుంది గౌరవం? ఎన్ని రకాలుగా అవమానించట్లేదు కేసీఆర్ గారు? దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి, దళితులకు 3 ఎకరాల భూమిని చెప్పడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అవమానిస్తున్నాడు దళితులను. వాళ్ళ భూములను లాక్కుంటున్నాడు. ఎస్సీ ఎస్టీ అసైన్డ్ వాళ్ళ భూములను లాక్కుంటున్నాడు. వాళ్ళు చనిపోయేలా చేస్తున్నాడు కేసీఆర్ గారు. కనీసం మహిళలన్నని కూడా చూడకుండా ఆదివాసీలను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. నానా చాకరీ చేయించుకున్నారు. ఇది బంగారు తెలంగాణనా? ఇది బానిసత్వపు తెలంగాణ. మహిళలకు ఎక్కడుంది గౌరవం? మొన్నటి వరకు కనీసం మహిళా కమిషన్ లేదు, ఒక మహిళా మంత్రి లేదు. ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారండి మన రాష్ట్రంలో? అసలు 0 వడ్డీకి రుణాలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. 0. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆర్టీసీ డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ కు ఛార్జింగ్ పెడుతుండగా ఎమర్జెన్సీ స్విచ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో డిపో సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సుమారు గంట సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఎలక్ట్రికల్ బస్సు విలువ సుమారు 3 కోట్ల రూపాయలు ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై పక్కనే ఉన్న మరికొన్ని బస్సులను దూరంగా తరలించారని, దీంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. बैटरी कनेक्शन लो, बैटरी मेन पावर भी बंद करो, बोलो पावर।
నిర్మల్ జిల్లా ముథోల్లో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. మృతుడు సాయినాథ్ ముథోల్కు చెందిన ఓ వ్యక్తి వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. అయితే 2 రోజులుగా సాయినాథ్ పనికి రాకపోవడంతో యజమాని ఇంటికి వచ్చి అతన్ని తీసుకెళ్లాడు. అంతలోనే సాయినాథ్ తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యమంలో మృతి చెందాడు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. యజమానిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ తిరుపతి వారిని సముదాయించినప్పటికీ వినిపించుకోలేదు. మృతదేహంతో యజమాని ఇంటి ముందు కుటుంబీకులు, బంధువులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. मला येतात बसून लाल जागा अभी नाही मुसळा भेटायला आपण मुंबईच्या बाहेर आणि काही मुसळा ఉపాధ్యక్షుని నేను గౌతమ్ పింగిలే, కౌన్సిలర్ కూడా బైన్సాలో. ఇక్కడ ఎస్సీల పైన నిజంగా కూడా అన్యాయం ఇప్పుడు కూడా కొనసాగుతున్నది. ఒక జీతగాడిని, కదీర్ అని ముస్లిం అతను, సమీ అని ముస్లిం అతను ఇంట్లో నుంచి తీసుకువెళ్లి అతనికి కొట్టి చంపి ఇక్కడ పడేసిండు కనుక వాళ్ళకు ఇప్పుడు కాంప్రమైజ్ గా 6 లక్షలు ఇస్తాం, కాంప్రమైజ్ చేసుకుని అని టీఆర్ఎస్ నాయకులు మభ్యపెట్టి ఎవరో ఒప్పుకున్నారట. ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జరిగే వరకు దళిత సంఘం నుంచి ఖచ్చితంగా మేము పోరాడతాం. అతని పైన మర్డర్ కేసుతో పాటు అట్రాసిటీ కేసు బుక్ చేయాలా. సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం నుంచే వాళ్ళకి 8 లక్షలు నష్టపరిహారం వస్తుంది. అట్రాసిటీ కేసుతో పాటు మర్డర్ కేసు కూడా బుక్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున నియోజకవర్గంకు పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతామని మనవి చేస్తున్నాను. ఉదయం సమీర్ అనే వ్యక్తి మన వద్ద పనిచేస్తున్నటువంటి గైక్వాడ్ సాయినాథ్ అనే వ్యక్తి ఇంటి వద్ద ఉంటే ఇంటికి వెళ్ళి అతని బండి తీసుకొచ్చింది. మార్గం తర్వాత అతనికి అన్ఎక్స్పెక్టెడ్గా కింద పడిపోయేసరికి అతని హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ తర్వాత అక్కడ కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ డెత్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ విషయంలో అతని బంధువులు, అతని పిల్లలు వాళ్ళందరూ కూడా అతని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని ఈ విషయంలో మేము దరఖాస్తు తీసుకుని కేసు నమోదు చేసుకుని చట్టరీత్యా కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున తెలియదు. ముదోల్ అతని మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పి వారి యొక్క కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా మేము కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏ విధంగా వస్తే దాని ప్రకారం మేము దర్యాప్తు